సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి 7వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. సుచరిత పెళ్లి చేయట్లేదని వాళ్ళ మేనత్త రాజమ్మ గారు రవితో గొడవ పెట్టుకుంటుంది. సెలవులు వస్తుండటంతో సుచరిత తన ఫ్రెండ్ రేణుకు చీర కొనడానికి షాపింగ్కి వెళ్తుంది. అక్కడ హేమంత్ కనిపిస్తాడు. సుచరిత వెళ్లి పలకరించగా అతను ముక్తసరిగా జవాబిస్తాడు. తనెవరో తెలియనట్టే ప్రవర్తిస్తాడు. హేమంత్ వాళ్ళ అమ్మ చెల్లెలు ఆమెతో పట్టి పట్టి చూసి ఆరాలు తీస్తూ ఉంటారు. ముఖం చిట్లించి మాట్లాడతారు. అది ఎంతో అమర్యాదగా అవమానంగా ఫీల్ అయిన సుచరిత కోపంతో ఇంటికి వెళ్ళిపోతుంది. హేమంత్ వచ్చి ఎంత చెప్పినా వినిపించుకోకుండా తలుపులు మూసుకుంటుంది. రవి వచ్చి జరిగిందంతా తెలుసుకుని సుచరితకి హేమంత్ కుటుంబ పరిస్థితులు చెప్తాడు. తర్వాత తప్పు తెలుసుకుని సుచరిత హేమంత్కి సారీ చెప్తుంది. ఇక్కడి వరకు చూశాం కదా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. హేమంత్ నవ్వాడు బుద్ధుడి బొమ్మని చూస్తూ. అయితే సుచరిత హేమంత్ జంటగా బుద్ధుడి మెడలో ఎంచక్క పోట్లాటలు లేకుండా అతి దగ్గరగా అత్యంత స్నేహంగా ఉంటారన్నమాట అన్నాడు. సుచరిత నవ్వింది. దారంలో పూసలన్నీ లాగేసింది. అదేమిటి అన్నాడు అతను ఆశ్చర్యంగా. సుచరిత 2 రంగుల పూసలు కలిపి గుచ్చుతూ. వేరువేరుగా ఎందుకు? సుచరిత హేమంత్ ఒకే దారంలో ఒకే దండగా కలిసి ఉంటారు అంది. ఇది ఇంకా చాలా బాగుంది అన్నాడతను. హేమంత్ నవ్వేశాడు. సుచరిత పూసలు గుచ్చుతుంటే అతను దారం పట్టుకొని రవి అడిగిన అకౌంట్స్ గురించి వివరాలు చెబుతూనే ఉన్నాడు. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ సుచరిత ఇస్త్రీ చేసిన బట్టలు అల్మరాలో పెడుతోంది. సుచి సుచి రవి వీధి వాకిట్లోంచే పెద్దగా పిలుస్తూ వచ్చాడు. ఇదేమిటన్నయ్యా, నువ్వు సైటు దగ్గరికి వెళ్ళలేదు? ఆశ్చర్యంగా అడిగింది. మధ్యాహ్నం రవి భోజనం చేయగానే సైటు దగ్గరికి వెళ్తున్నానని, రాత్రి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందని కంగారు పడవద్దని చెప్పి వెళ్ళాడు. ఇంతలోనే మళ్ళీ తిరిగి వచ్చాడు. రవి ముఖం కలకల్లాడుతూ వెలిగిపోతుంది. వస్తూనే సుచి అంటూ ఎన్నడూ లేని దగ్గరికి వచ్చి బుగ్గలు పట్టి సాగదీశాడు. చేతులతో చెల్లెలి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు అదృష్టవంతురాలివని నాకు తెలుసు గాని ఇంత అదృష్టవంతురాలివని అనుకోలేకపోయాను. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? రవి సుచరిత చేయి పట్టుకుని తనతో పరిగెత్తిస్తూ మేనత్త గదిలోకి తీసుకువచ్చాడు. అత్తయ్యా అత్తయ్యా అంటూ పిలిచాడు. మందు వేసుకుని మాగన్నుగా పడుకొని నిద్రపోతున్న ఆవిడ అతని గావు కేకలికి లేస్తూ ఏమిట్రా అంది. సుచరితకి సంబంధం చూడలేదని ఇన్నాళ్ళు నన్ను తిట్టిపోస్తున్నావుగా, ఇక నువ్వు తిట్టాల్సిన పని లేదు. మంచి వరుడు దొరికాడు. నిజంగానా? ఎవర్రా? ఎక్కడి అతను? ఆవిడ వెంటనే అడిగింది. కట్నాలు కానుకలు నువ్వు ఎంత ఇచ్చినా మనం అందుకోలేని సంబంధం. ఎవర్రా? సుధాకర్ ఎవరినైనా చెప్పాడా ఏమిటి? ఎవరో చెప్పనవసరం లేదు. ఆ సంబంధం మన సుచరితే స్వయంగా తెచ్చుకుంది. నేనా? అంది సుచరిత ఆశ్చర్యంగా. నీ మాటలు నీకే సరిగ్గా అర్థం కావటం లేదు. సరిగ్గా చెప్పరా నాయనా? ఆవిడ లేవటానికి చెయ్యి ఆసరా కోసం ప్రయత్నిస్తూ అంది. రవి ఆవిడ లేవటానికి భుజాల కింద చేతులు వేసి సాయం చేస్తూ అసలు ఏమిటో అనుకున్నాను గాని నీ మాటకి వాక్శుద్ధి ఉందే అత్తయ్య. హేమంత్ మన సుచరితని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. సుచరిత అంటే అతనికి ఇష్టమట. నాతో స్నేహం బంధుత్వంగా మార్చుకోవాలని ఉందట. తన అభిప్రాయం చెప్పాడు. మన అభిప్రాయం చెప్పమని అడిగాడు. అయ్యో, అంతకంటే మాకిష్టమే అని చెప్పలేకపోయావా? సుచరితని అడిగి చెబుతానని అన్నాను. రవి సుచరిత వైపు చూశాడు. దిగ్భ్రాంతిగా చూసిన సుచరిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని మొహం దానికేం తెలుసురా? చూసావా, ఆ రోజు నన్ను తిట్టిపోసావా? సుచరితను చూసి ఎవరు ఇష్టపడర్రా? బుద్ధిమంతురాలు. అతిశయంగా అనటం లేదు గాని సుచిని చేసుకున్న వాళ్ళ అదృష్టవంతులే. అలాగని ఇన్నాళ్ళు నేను అనుకునేవాడిని. హేమంత్ని చేసుకున్న వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఎప్పుడు అడిగాడు? మధ్యాహ్నం మేమిద్దరం కలిసి వెళ్ళాంగా. సైటుకి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ వచ్చాయి ఈ మాటలు. ఎంతటి చల్లటి వార్త చెప్పావురా. ఈరోజు మనం లేచిన వేళ ఎంతో మంచిది కదా.
దాన్ని అడిగి ఆ మొక్కుబడి తీర్చేసుకోవాలి. రవి గదిలోకి వచ్చాడు. సుచరిత బట్టలు బీరువాలో సర్దుతుంది. సుచి, నువ్వు ఊ అంటే అతను వాళ్ళమ్మతో ఈ విషయం మాట్లాడతానని అన్నాడు. సుచరిత చివున వెనక్కి తిరిగింది. ఆ ముఖంలో ఆనందం ఏమీ లేకపోవటం చూసి రవి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య, ఒకటి చెప్పు, ఈ ప్రసంగం నువ్వు ఎత్తలేదా? నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు అంది. రవి తెల్లబోయాడు. అదేం మాట సుచి, నేనెందుకు ఎత్తుతాను? అంత ధైర్యం నాకెలా వస్తుంది? అతనే ఎత్తాడు. బయటకు వెళ్తుంటే, కాదు నీతో మాట్లాడాలి రా నాతో అని ఆఫీస్కి తీసుకెళ్లాడు. మా అమ్మ నాకు రోజుకో సంబంధం తెస్తుంది. నిన్న కూడా మెడ్రాస్ నుంచి ఒకరు వచ్చారు. నాకు సుచిని వివాహం చేసుకోవాలని ఉంది. నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. నాకైతే అసలు నోట మాటే రాలేదు. నువ్వు సుచిని అడుగు, నీకు ఇష్టమైతే నేను మా అమ్మతో చెప్తాను అన్నాడు. మళ్ళా తనే చెప్పాడు. రవి, మన స్నేహం బంధుత్వంగా మార్చుకోవాలని ఉంది. ఈ వ్యాపారం ఎలాగో మన ఇద్దరిని దగ్గరికి చేర్చింది. దీని మీద మన ఇద్దరం కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుందని నాకు నమ్మకం ఉంది. నేను చాలా మంది అమ్మాయిల్ని చూశాను. సుచరితల నాకెవ్వరు ఈ అమ్మాయిని నేను భార్యగా చేసుకుంటే సుఖపడతాను అని అనిపించలేదు. నా మనసులో మాట నీకు చెప్పేశాను. ఇది నా వైపు నుంచి వచ్చిన ఆలోచన మాత్రమే. నువ్వు కాదన్నా, సుచరిత ఇష్టపడకపోయినా నేనేమీ అనుకోను. ఇది మన స్నేహానికి అడ్డు రానియకు అన్నాడు. సుచరిత వింటోంది. తనేమీ అడగక ముందే అన్ని వివరాలు రవి చెప్పేశాడు. సుచరిత వెనక్కి తిరిగి బట్టలు సర్దసాగింది. జవాబు చెప్పు సుచి, రేపు నేనే మాట అతనికి సమాధానం చెప్పాలి. సుచరిత రవి వైపు తిరిగింది. శాంతస్వరంతో దృఢంగా చెప్పింది. అన్నయ్య, అతను అడిగాడనే సంబరపడిపోతున్నారు నువ్వు అత్తయ్య. అతని పరిస్థితికి మనస్థితికి ఎంత తేడా ఉంది. అతనితో నువ్వు సరితూగలవా అని ఆలోచించటం లేదు గుర్తు చేసింది. రవి చేయి వెదిలించాడు. ఓ సుచి, అవన్నీ నాకు వదిలేయ్. అతను ఒప్పుకున్నాడు. రవి చేయి విదిలించాడు. ఓ సుచి, అవన్నీ నాకు వదిలేయ్. అతను ఒప్పుకున్నాడు. అత్తయ్య అన్నది ఎంత నిజం. మీరిద్దరూ ఎంతో ఈడు జోడుగా ఉంటారు. అతనికి ఏ మర్యాదలు కావాలన్నా, పెళ్లి ఎలా జరపాలన్నా నేను తల తాకట్టు పెట్టైనా చేస్తాను. వాళ్ళ అమ్మని నువ్వు చూడలేదన్నయ్యా, నేను చూశాను. వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళు జన్మలో మనతో కలవలేరు. అవన్నీ వదిలేయ్. ఆ బాధ్యత అంతా అతనిది. అతనే చూసుకుంటాడు. చూడు సుచి, మా ఇద్దరి స్థితిగతుల్లో ఎంత వ్యత్యాసాలుండని మేమిద్దరం ప్రాణ స్నేహితులం అయ్యాము. ఈ వ్యాపారం మమ్మల్ని దగ్గరికి చేసింది. ముఖ్యంగా హేమంత్కి నా దగ్గరగా ఉండాలని ఉంది. అతను ఇంకా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేను బాగా ఆలోచించాను. సుచరిత నాకు అన్ని విధాలా తగిన వ్యక్తి అనుకుంటున్నాను అన్నాడు. సుచరిత చెంపలు ఈ మాట వినగానే కందినాయి. ఇంకా అన్నాడు. ఏమిటి అంది. నేను నీకు ఈ విషయం చెప్పిన తర్వాత నీతో కూడా తను ఒకసారి స్వయంగా మాట్లాడతాడట. దానికి అవకాశం ఇవ్వమన్నాడు. నాతోనా? నేనేం మాట్లాడతాను అంది. రవి భుజాలు ఎగరేశాడు, చేతులు తిప్పుతూ. ఏమో, అతను ఏం అడుగుతాడో దానికి నువ్వేం చెబుతావో మీ మాటలు అయిన తర్వాతనే వాళ్ళ మమ్మీకి చెబుతానన్నాడు. నా వరకు ఇది చాలా అదృష్టమైన సంగతి అనుకుంటున్నాను. అత్తయ్య కూడా అలాగే అంటుంది. అతని పాస్తుల గురించి మనకు వద్దు. అతను చాలా మంచివాడు. నాలాగానే అతను స్వతంత్ర భావాలున్న వ్యక్తి. ఖచ్చితమైన ప్రవర్తన గలవాడు. ఇవి నాకు నచ్చాయి. ఇలాంటి అబ్బాయికే నిన్ను ఇవ్వాలని అనుకున్నాను. అతను హేమంత్ అవుతాడని నేను కలలో కూడా అనుకోలేదు. సుచి, బలవంతం లేదు. తుది నిర్ణయం నీదే. అసలు ఒకసారి అతనితో నువ్వు మాట్లాడమ్మా. నేనేం మాట్లాడతానన్నయ్యా? అలా కాదు, పోనీ అతను మాట్లాడింది నువ్వు విను. దాని గురించి ఆలోచించు, సరేనా? రవి చెల్లెలి చేయి పట్టుకుంటూ, సుచి, ఇది నీకు ఎలా అనిపిస్తోందో గాని నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వేరే వ్యక్తిని తెచ్చుకుని వ్యాపారంలో నాతో కలుపుకునే కంటే నా స్నేహితుడే నా చెల్లెలి భర్త అవ్వటం ఎంతో ఆనందం కదా. సుచరిత అతని చేయి విదిలించింది. నువ్వు అన్నయ్యగా మాట్లాడటం లేదు, బిజినెస్ మ్యాన్గా మాట్లాడుతున్నావు. లేదమ్మా, మనసులో మాట చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, వ్యాపార సంబంధం మాట వదిలే. నేను నీకు ఇంతకంటే మంచి సంబంధం తేయగలనని మాత్రం నేను అనుకోవడం లేదు. రేపు అతను వస్తాడు, నువ్వు మాట్లాడు. ఏం చెప్తావో నీ ఇష్టం. నీ ఇష్టం లేనిదే నేను చెయ్యను, సరేనా? నా మీద ఆ మాత్రం నమ్మకం ఉందా?
ఉంది. అమ్మయ్య, బతికించావు అన్నాడు. మళ్ళా సుచి, నేను హేమంత్, నువ్వేం మాట్లాడవద్దు కసిరింది సుచరిత. సరే సరే అని అక్కడి నుంచి వెళ్తూ సాయంత్రం హేమంత్ నిన్ను డిన్నర్కి తీసుకువెళ్తానన్నాడు. హేమంత్ సుచరిత హోటల్ బ్లూ స్టార్లో రాత్రి 8:30కి ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు. హేమంత్ చేతులు టేబుల్ మీద ఆని ఒక చేతిలో ఒక చెయ్యి ఉంది. సుచరిత 2 చేతులు కలిపి బుగ్గను ఆనించుకుని అతను చెప్తున్నది వింటోంది. రవితో పరిచయం పెరిగిన కొద్దీ అతనంటే నాకు ఒక నమ్మకం, ఇష్టం ఏర్పడ్డాయి. ఈ బిజినెస్ మా ఇద్దరిని దగ్గరికి చేసింది. రవిని నిన్ను చూసిన తర్వాత నాకు నా జీవితాన్ని మీ ఇద్దరితో కలిసి మరింత దగ్గర అవ్వాలని ఎంతగానో అనిపిస్తోంది. మమ్మీ నా పెళ్లి కోసం ప్రాణాలు తీస్తోంది. మీ అత్తయ్య అనకముందే నా మనసులో ఈ ఊహ కదిలింది. నేను ఎలా చెప్పటమా అని సందేహించాను. రవి తనని ఏమైనా అనుకుంటాడా అని అనిపించింది. చివరికి సాహసించి ఒక స్నేహితుడితో మనసు విప్పి చెప్పినట్టు చెప్పేశాను. కానీ మీ అమ్మ వాళ్ళు సుచరిత సందేహంగా ఆగింది. అతని దగ్గర అతని వాళ్ళని విమర్శించటం మర్యాదగా అనిపించలేదు. అతను వెంటనే అన్నాడు, నాకు తెలుసు ఆ రోజు నువ్వెలా ఫీల్ అయ్యావో నాకంటే ఎవరూ అర్థం చేసుకోలేరేమో. నా కుటుంబ స్థితి అది. నేను నిన్ను ప్రత్యేకంగా భార్యగా కోరుకోవటానికి అది కూడా ఒక కారణమని నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నాను. అమ్మా చెల్లెలకి ఇంటి విషయాలు పట్టవు. నాకు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేకం. దావాలు, ఇన్కమ్ ట్యాక్స్ చిక్కులు, అప్పులు, వీటితో తలముణుకలు అవుతుంటాను. ఇంట్లో అడుగు పెట్టేసరికి ఏదో ఒక సమస్య. ఏ వంట మనిషో ఏదో ఎత్తుకొని పారిపోయాడనో, ఇంటికి బంధువులు వచ్చారనో, అక్కయ్య బావ వస్తే మర్యాదలు జరగక అలిగి వెళ్లారనో, ఏదో ఒకటి. ఏ సమస్య ఎక్కడి నుంచి ఊడిపడుతోందో తెలియదు. దాన్ని చక్కదిద్దుకోవాలి. అవన్నీ బాధ్యతగా పంచుకునే వాళ్ళు నాకు కావాలి. అన్నీ నేను సక్రమంగా నిర్వర్తించగలనని ఏమిటి నమ్మకం? కొంతమందిని చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా నేను కోరుకునేది అలాంటి ఇబ్బందుల్లో నన్ను సేదతీర్చినా చాలు. శుచి, అది నాకు దొరుకుతుందని గాఢమైన నమ్మకం ఉంది. అతను శుచి అని పిలవటం అదే ప్రథమం. ఇదంతా నా మనసు విప్పి చెబుతున్నాను. ఆ తర్వాత పూర్తిగా ఇది జరుగుతుందా లేదా అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీ అమ్మకి చెల్లెలకి నేను నచ్చకపోతే నచ్చ చెప్పుకునే బాధ్యత నాది. ఆ తర్వాత వాళ్ళు నన్ను సరిగ్గా చూడకపోతే, గొడవలు వస్తే నేను నీతో వేరేగా వచ్చేస్తాను. ఇప్పుడు కూడా ప్రతిభ పెళ్లి అయ్యే వరకే ఈ కలిసి ఉండటం. తర్వాత వేరేగా ఉంటానని మమ్మీకి చెప్పాను. ఆమెకి ఇష్టమైతే మన దగ్గర ఉంటుంది. దానికి నాకేం అభ్యంతరం లేదు. ఆవిడ దగ్గర మనము ఉండటం, ఆవిడ కోడలుగా ఇష్టంతో నీ దగ్గరికి వచ్చి ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అసలు మా ఇంట్లో తగాదాలన్నింటికి మా అక్కే కారణం. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అగ్ని ముట్టించి వెళ్తూ ఉంటుంది. నువ్వు మమ్మీని మార్చగలవని నా నమ్మకం. మనుషుల్ని మార్చాలనే సరదాలు, కోరికలు నాకేం లేవు. సుచరిత ఖచ్చితంగా చెప్పేసింది. ఓకే, నిన్ను గౌరవంగా ఇష్టంగా చూసేవాళ్లే నీ దగ్గరగా ఉంటారు, సరేనా? ఆ జాగ్రత్త నేను పడతాను. నా మాట మీద నమ్మకం ఉందా? సుచరిత అతని కళ్ళలోకి వెతుకుతున్నట్టుగా చూసింది. ఉంది అంది సరిగ్గా కూర్చొని టేబుల్ మీద చేతులు పెట్టుకుంది. థ్యాంక్ యూ. అతను సుచరిత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుచి, నీకు ఈ నచ్చ చెప్పటం, ఈ హామీలు ఇవ్వటం దేనికో తెలుసా? తెలుసు. దేనికంటావు? తర్వాత గొడవలు రాకుండా ఉండటానికి. కాదు, అసలు మూల కారణం ఉంది. ఐ లవ్ యూ. అతను సుచరిత చేతుల్ని పెదాల దగ్గరికి తెచ్చుకున్నాడు. సుచి, నేనంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు. నువ్వంటే మాత్రం నాకు ఇష్టం. ఆ ఇష్టాలకి కారణం అనేకం. మొదటిది నీ మంచితనం, 2 నీ చిలిపితనం, 3 ఇల్లు పట్ల నువ్వు పడే తాపత్రయం, 4 నీ సింప్లిసిటీ, 5 రవిని మీ అత్తయ్యని ప్రాణాధికంగా చూసే నీ ప్రేమ. మీ ఇంట్లో మీ ముగ్గురిని చూస్తే కుటుంబం అంటే అసలు అర్థం ఇదా, ఇలా ఉండాలి ఇంట్లో వారి బాంధవ్యాలు అనిపిస్తుంది. 6 చాలు చాలు. సుచరిత నవ్వింది. ఇంతలో బేరర్ భోజనం తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. బేరర్ వెళ్ళిపోయిన తర్వాత హేమంత్ అడిగాడు, నేను ఇంతసేపు నా మనసు చెప్పాను, మరి నువ్వు? ఏం చెప్పను? నాకు ఇలాంటివి చెప్పాల్సినవి ఏమీ లేవు. మీ జీవితం మూసిన పుస్తకంలా గుప్తంగా ఉంది. నా జీవితం మీకు తెలిసింది. అయినా చెప్పాల్సింది ఒకటి ఉందిగా. ఏమిటి? నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా?
అది తెలియకుండానే నన్ను అడిగారా మీరు? తెలుసు, కానీ నీ నోటి నుంచి వినాలని. పెళ్ళైన తర్వాత చెప్తాను. హేమంత్ నవ్వాడు. చెంచాతో బాదాం హల్వా తీసి సుచరిత నోటికి అందించాడు. సుచరిత తింటుంటే మధ్యలోనే ఆపు చేసి మిగిలిన సగం తను తిన్నాడు. భోజనం చేస్తుండగా అతను చెప్పాడు, మమ్మీకి చెబుతాను. మమ్మీ, ప్రతిభ రేపు వచ్చి మిమ్మల్ని లంచ్కి పిలుస్తారు. నువ్వు, రవి, సుధాకర్, శ్రీలక్ష్మి రండి. మీ ఇంటికా లంచ్కా అంది. అవును. భోజనం అయింది. హేమంత్ టైం చూసుకున్నాడు. 10:30 అయింది. బాప్రే అంది సుచరిత. ఇద్దరు కారు దగ్గరికి వచ్చారు. పూలు అమ్మే కుర్రాడు ఒక అతను దండలు చూపిస్తూ, చౌక సార్, విలువైన వారికి ప్రియమైన కానుక, ధారాళంగా కొనేయండి సార్ అన్నాడు. అవి తీసుకుని 5 రూపాయల కాగితం ఇచ్చాడు. కుర్రాడు చిల్లర ఇస్తుంటే, వద్దు, నీకే బక్షీస్ అన్నాడు. సుచరితకి ఇచ్చాడు. నేను అడగలేదే అంది మొహమాటంగా. సుచరిత అడగదు, నేనే ఇవ్వాలి అన్నాడు చిలిపిగా. సుచరితకి అన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. నవ్వింది. ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి రవి ఇంటి వరండాలో చేతులు వెనక్కి కట్టుకొని అశాంతిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకో అరగంట ఆలస్యం అయి ఉంటే రవి మనం కనిపించలేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉండేవాడేమో అంటూ దిగాడు హేమంత్. ఆలస్యమైందా అన్నయ్య అంది సుచరిత. ఆలస్యమా? హడలు చేస్తుంటే. అతను సుచరిత చేతులు పట్టుకుని ఆతురతగా కళ్ళలోకి వెతుకుతూ చూశాడు. అతనికి హఠాత్తుగా సుచరిత తలలో పూలు కనిపించాయి. అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా సుచరిత నీ పూలు పెట్టుకోదు. సుచి అన్నాడు. ఇంతకీ అర్ధోక్తిలోనే అతని చేతులు వదిలిపోయాయి. సుచరిత లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో సమాధానం ఇక్కడ అన్నాడు హేమంత్ వేలు పెట్టి తన వైపు చూపించుకుంటూ. హేమంత్ ఆతురతగా అడిగాడు. ఒప్పుకుంది. నన్ను కంగ్రాచులేట్ చెయ్యి. లేకపోతే ఇంత వాస్తవంగా ఆలోచించే చెల్లెలు ఉన్నందుకే నువ్వు గర్వపడాలి అని నేనే నిన్ను కంగ్రాచులేట్ చేస్తాను. చేయి చాస్తూ అన్నాడు. రవి కరచాలనం చేశాడు. వెంటనే రవి చప్పున 2 చేతులతో అతని చేయి పట్టుకున్నాడు. హేమంత్, ఏమిటిది? నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. అతని కళ్ళలో కంగారు, సంభ్రమం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంగారెందుకు? ఇందులో పరాయి వాళ్ళు ఎవరున్నారు? హేమంత్, నీ అంతస్తుకి నేను తగిన మర్యాదలు. సిల్లీగా మాట్లాడకు. హేమంత్ అతని భుజం మీద చేయి వేశాడు. కావాలని కలిసి వస్తున్న వాళ్ళు కలతలు పెడతారా? తప్పులు వెతుకుతారా? అలాంటి భయాలు పెట్టుకోకు. అన్ని బాధ్యతలు నావే. థ్యాంక్ యూ. రవి హేమంత్ని కౌగిలించుకున్నాడు. మనిద్దరం ఆ హోటల్లో అనుకోకుండా కలుసుకున్న క్షణం ఇంత శుభం అవుతుందని, అది నాకు ప్రాప్తిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు దగ్గూతికతో. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నీతో మన బాంధవ్యం ముడిపడటానికే ఈ వ్యాపారం అనే మిష మనిద్దరినీ దగ్గరికి చేర్చినట్టుంది. వస్తాను రవి. అతను రవిని వదిలి గుమ్మం వైపు చూశాడు. అక్కడ సుచరిత నిలబడి ఉంది. గుడ్ నైట్ అన్నాడు హేమంత్. గుడ్ నైట్ అంది సుచరిత. హేమంత్ వెళ్ళిపోయాడు. ఏమిటి, శుచి వచ్చినట్లుందే? ఏరా రవి? అవును, వచ్చింది అత్తయ్య అన్నాడు. ఏమైంది వెళ్ళిన సంగతి? కాయా పండా? పండే అత్తయ్య. ఇదిగో సుచరితని భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తూ, అత్తయ్య ఏది ఇప్పుడు అను, నన్ను సంబంధాలు చూడలేదని. నీ గొప్పే ఉందిరా వెర్రినాయన. అంతా దాని అదృష్టం. మనం నిమిత్త మాత్రులం. ఇదే మరి రాసి ఉంటే వెన్ను వంటి వస్తుందంట. రవి సుచరిత వైపు చూశాడు. సుచరిత నవ్వింది. ఆ ముఖం 1000 వెన్నెల కాంతులు వెదజల్లుతోంది. రవికి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇన్నాళ్ళు అతనికి చెల్లెలికి ఇష్టమైన వరుడిని తను తీసుకురాగలనా అని చాలా భయపడుతున్నాడు. అతడి భయం నేటితో ఆ భగవంతుడు తీర్చేశాడు. టెలిఫోన్ గనగన మోగింది. ఎక్స్క్యూజ్ మీ. డైనింగ్ టేబుల్ దగ్గర అందరితో పాటు కూర్చొని కబుర్లు చెబుతున్న భానుమతి గారు లేచి వెళ్ళింది. అప్పుడే భోజనాలు పూర్తయినాయి. నౌకరు వెండి పళ్ళెంలో తెచ్చి అక్కడ పెట్టిన కిళ్ళీలు అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు. రండి, ఇక్కడ కూర్చుందరు గాని అన్నాడు హేమంత్. సుధాకర్ దారి తీశాడు. శ్రీలక్ష్మి అనుసరించింది. వెనకే సుచరిత. ఆ వెనక రవి డ్రాయింగ్ రూంలోకి వెళ్లారు. నేనిప్పుడే వస్తాను. హేమంత్ అక్కడి నుంచి వెళ్ళాడు. దూరంగా భానుమతి గారి కంఠం ఫోన్లో మాట్లాడుతూ వినిపిస్తోంది.
ఎవరికో పుట్టినరోజు కేకు తనే స్వయంగా తయారు చేయించి పంపిస్తానని అంటోంది. హేమంత్ అక్కడి నుంచి వెళ్ళగానే సుధాకర్ రవి చేతిని గట్టిగా పట్టుకుంటూ మనసులోని మాట ఆపుకోలేనట్టుగా తగ్గు స్వరంతో, రవి, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. హేమంత్ డబ్బున్న వ్యక్తి అని తెలుసుగాని ఇంత డబ్బున్న మనిషి అని తెలియదు సుమా. బాప్రే, ఎంత సింపుల్గా ఉంటాడు. మన ఇంటికి వస్తే మనలో కలిసిపోతాడు. ఈ ఇంట్లో చూస్తుంటే ఇక్కడ అతని అసలైన హోదా కనిపిస్తుంది. నిజంగా మన సుచరిత అదృష్టవంతురాలు అనిపిస్తోంది అన్నాడు. ఉష్, ఊరుకో బావా, చాలించు నీ దండకం. వాళ్ళు వినగలరు అంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి పట్టుచీర కట్టుకుని 7 వారాల నగలు ఒకేసారి దిగేసుకున్నంత ఎక్కువగా ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుంది. సుధాకర్ జరి అంచు పంచె, సిల్కు లాల్చి ధరించి మెడలో ఉత్తరీయం వేసుకొని పెళ్లి పెద్దగా హుందాగా వచ్చాడు. రవి, సుచరిత ఇంట్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఏ మార్పు లేదు. ఆ రోజు ఉదయం వెళ్తుండగానే రవి వచ్చి ఈ శుభవార్త చెప్పాడు. సుధాకర్ శ్రీలక్ష్మిని పిలిచాడు. శ్రీలక్ష్మి, మీరిద్దరే నాకున్న పెద్దవారు. సుధాకర్, నువ్వు మాతో హేమంత్ వాళ్ళ ఇంటికి రావాలి. హేమంత్కి సుచరితని చేసుకోమని భానుమతి గారిని అడగాలి అన్నాడు. తప్పకుండా వస్తామన్నగారు అంది శ్రీలక్ష్మి అప్పుడే పెళ్లి పెద్ద అయినట్టే ఉత్సాహంగా చూస్తూ. నాకేం మాట్లాడటం వస్తుందిరా రవి, నలుగురిని చూస్తేనే నాకు మాటలు తడబడతాయి. మా మామయ్యని పిలుచుకొని వెళ్దామా అన్నాడు సుధాకర్. వద్దు, హేమంత్ చెప్పిన మాట ఇది. అతను అడిగినట్టే చేద్దామన్నాడు రవి. మరి కట్నాలు కానుకలు మాట్లాడుకున్నారా అంది శ్రీలక్ష్మి. అవేం లేవు. వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్ళటం. సుధాకర్ నా మాటగా మధ్యవర్తిగా హేమంత్ తల్లి భానుమతి గారిని అడగటం అంతే. ఇదేమిటి అన్నగారు, ఆడపిల్లవారింటికి మగపెళ్లి వారు వస్తారు. అసలు ఈ భోజనాలేమిటి? గతికితే అతకదంటారుగా. నువ్వు నోరుమొయ్ అన్నాడు సుధాకర్. రవి వాళ్ళకి చెప్పి వచ్చేశాడు. 10 గంటలకి ఇంటి ముందు కారు ఆగింది. హేమంత్ వచ్చాడు. వెంట తల్లి, చెల్లెలు ఉన్నారు. రవి ఎదురు వెళ్లి నమస్కారం చేసి సగౌరవంగా తీసుకొచ్చాడు. వాళ్ళు కూర్చోటానికి తన ఇంట్లో సరైన కుర్చీయే లేదని వాళ్ళని కూర్చోమని కుర్చీ జరుపుతున్నప్పుడు గాని రవికి అర్థం కాలేదు. రవికి చాలా బిడియంగా అనిపించింది. చిచి, సుచరిత పెళ్లి ఎలాగూ చేయాలి అనుకుంటున్నాడు. నాకు ఇంటి మీద ధ్యాసే లేకుండా పోయింది అనుకున్నాడు. భానుమతి, ప్రతిభ కూర్చున్నారు. సుచరిత వచ్చింది. నమస్కారం చేసింది. భానుమతి ఆప్యాయంగా చూస్తూ, నిన్న ఆ రోజు షాపులో చూశాను. ఏం చదువుతున్నావమ్మా అని కలుపుగోలుగా అడుగుతుంటే రవికి కాస్త ధైర్యం వచ్చింది. సుచరిత ఆవిడ అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబు ఇచ్చింది. ప్రతిభ ఏం మాట్లాడకుండా సున్నం పెచ్చులు రాలటానికి సిద్ధంగా ఉన్న ఆ ఇంటిని, ఆ కుర్చీలని, బోసిగా ఏ సామాను లేకుండా చిన్నగా ఉన్న ఆ గదిని చూస్తోంది. ఆ కళ్ళలో అక్కడ బలవంతంగా కూర్చుంటున్న అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. మా హేము చెప్పాడు, మీ అత్తయ్య ఉన్నారట కదా, ఆవిడ మిమ్మల్ని పెంచారట కదా అడిగింది. అవునండి, అత్తయ్య మంచం మీది నుంచి లేవలేదు. 2 ఏళ్లయింది. పెరాలసిస్ వచ్చింది అన్నాడు రవి. ఇలా రమ్మనరా నాయనా, రాజమ్మ గారు కేక పెట్టింది. రవి అత్తయ్యని చూస్తారా ఎంతో నమ్రతగా అడిగాడు. ఆ, భానుమతి తల తిప్పింది. లేచి లోపల గదిలోకి వచ్చారు. ప్రతిభ మాత్రం ముందు గదిలోనే కూర్చుంది కానీ రాలేదు. రాజమ్మ గారు భానుమతిని చూడగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చేతులు జోడించింది. రవి వెనక ఆసరా ఇచ్చి లేపి కూర్చోబెట్టాడు. మా సుచరిత చాలా అదృష్టవంతురాలు. అందుకే మీలాంటి వాళ్ళకి నచ్చటం జరిగింది అంది. ఎవరు చెప్పగలరు, మేమే అదృష్టవంతులం అనుకోవచ్చుగా అంది భానుమతి గారు. ఆ మాటల్లో శ్లేష ఉందో లేదో అర్థం చేసుకునే వారి మనస్తత్వం బట్టి ఉంటుంది. భానుమతి గారు తను వచ్చిన పనికి ఇక జాప్యం చేయలేదు. రవి వైపు తిరిగి, మీరు, మీ చెల్లెలు, మీ ఫ్రెండు, అతని భార్య మా ఇంటికి ఈ పూటకి లంచ్కి రండి అని చెప్పేసింది. వెంటనే రాజమ్మ గారితో వస్తానండి అనేసి వెనక్కి తిరిగి వచ్చేసింది. ముందు గదిలో ప్రతిభ టేబుల్ మీద మూలగా పెట్టిన ఒక మోడల్ని చూస్తూ, ఇదేమిటి అన్నయ్య అంది. ఇటుకల బట్టి అన్నాడు హేమంత్. ప్రతిభ అక్కడ పెట్టింది. భానుమతి గారు, ప్రతిభ, హేమంత్ వెళ్ళిపోయారు. సుచరితకి చిత్రంగా అనిపించింది. ఆ రోజు షాపులో
ఆమెలో కనిపించిన ధీమా, నిరసన ఈరోజు ఏవీ లేవు. భానుమతి గారు ప్రసన్నంగానే మాట్లాడింది. వీరి కోసం ఎదురు చూస్తున్నట్టే భానుమతి గారు ఎదురు వచ్చి తనే లోపలికి తీసుకెళ్ళింది. రండి, కూర్చోండి. మా హేం మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఇది మీ సొంత ఇల్లు లాగానే అనుకోవచ్చు అంది. ఆవిడ అలా కలుపుకోలుగా మాట్లాడటం చూసి రవికి, సుధాకర్కి చాలా ఆనందంగా అనిపించింది. రవి మనసులో ఘనీభవిస్తున్న భయం, మొహమాటం మెల్లగా కరిగిపోసాగినాయి. ఆ ఇంట్లో అడిగి పెట్టినప్పటి నుంచి సుధాకర్, శ్రీలక్ష్మి చిన్న పిల్లల్లా అద్భుతమైన ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా అయ్యారు. ముందు ఆవరణలో పెద్ద లాన్లో మధ్య సిమెంటుతో రంగుల గొడుగు, దాని కింద కుర్చీలు. ఇంట్లో ఎటువైపు చూసినా ఏదో ఒక అపురూపమైన వస్తువు. ఆ గదికి అవి అవసరమైన సామాగ్రి లాగానే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా బోసిగా ఉంటుంది అనిపిస్తోంది. పిలవగానే అతి వినయంతో పలికే నౌకర్లు. ఇంట్లో అక్కడక్కడ కార్ల బొమ్మలు రకరకాలవి ఉన్నాయి. షీల్డ్స్ ఉన్నాయి. భోజనాలు చేస్తుండగా భానుమతి గారు చెప్పింది. మా వారికి కార్ల పందాల పిచ్చి. ఆయనకి అసలు ప్రతి విషయము ఒక పందెమే. తెల్లవారి లేస్తూనే ఈరోజు నీకు నాకు పోట్లాట వస్తుందా రాదా, పందెం కట్టు అనేవారు. మా వారుండగా ఇల్లు ఎప్పుడు మనుషులతో కిటకిటలాడిపోతూ ఉండేది. అవి అసలు నేను బతికి ఉన్న రోజులు. ఇప్పుడు బతకటం అనేది ఉందా? ఇది ఒక జీవచ్చపు బతుకు. అందరూ ఆవిడ చెప్పే మాటలని శ్రద్ధగా విన్నారు. మా హేము ఉన్నాడే, వాడికి వేమీ పట్టవు. వాడి ధోరణి ఎంతసేపు వ్యాపారం గురించే. నా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు ఎప్పుడు మీ వారికి మీ అబ్బాయికి స్వభావంలో పోలికే లేదని. ఏదో వాడి ధోరణి వాడది. వాడి సంగతుల్లో నేనేం జోక్యం కల్పించుకోను. వారి విషయాల్లో వారి అభిరుచుల్ని బట్టి వారి వారి స్వనిర్ణయాలు చేసుకోవాలి. మాటి మాటికి ఆ ఇంట్లో ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఆ ఫోన్ ఆ ఇంట్లో ఒక ముఖ్యమైన పాత్రధారిలా ఉంది. ఫోన్ రాగానే హేమంత్ గాని ప్రతిభ గాని లేచి వెళ్లి తీస్తున్నారు. ఎక్కువగా భానుమతి గారికి వస్తున్నాయి. 1, 2 మాత్రం లాయర్ గారి దగ్గర నుంచి, ఆడిటర్ దగ్గర నుంచి హేమంత్కి వచ్చాయి. సుచరితకి ఎవరి ఇంటికో వచ్చినట్టుగా ఇబ్బందిగా ఉంది. రాత్రి తను హేమంత్ హోటల్లో మాట్లాడిన మాటలు అసలు అది నిజమేనా లేక కళ అనే సందేహం రాసాగింది. భోజనాలు అయి అందరూ డ్రాయింగ్ రూంలో కూర్చొని ఉండగా ప్రతిభ సుచరితని రండి మా ఇల్లు చూపిస్తాను అంది. సుచరిత లేవలేదు. వెళ్ళమ్మా అన్నాడు రవి. శ్రీలక్ష్మి నువ్వు కూడా రా అంది సుచరిత. శ్రీలక్ష్మి లేవబోతుంటే సుధాకర్ వారించాడు. నువ్వు కూర్చో, ఇప్పుడు భానుమతి గారు వస్తే మనం మాట్లాడాలి. సుచరిత తప్పనిసరిగా ప్రతిభ వెంట వెళ్ళింది. ఇదిగో ఇది నా గది, ఇది మా అమ్మ గది, ఇది చిన్నప్పటి నుంచి మా గది, ఇది మా అక్కయ్య గది. ప్రతిభ ముక్తసరిగా గైడ్ ఒక భవంతి గురించి తెలియజేస్తున్నట్టుగా చెబుతోంది. సుచరిత హేమంత్ గదిలోకి వచ్చింది. విశాలమైన గది. గాలి ధారాళంగా వస్తోంది. కిటికీలకి గుమ్మానికి ఉన్న పరదాలు కదులుతున్నాయి. గదిలో ఒక మంచం, రాసుకునే టేబుల్, దానిమీద తను ఇచ్చిన బుద్ధుడి బొమ్మ, పక్కనే పెద్ద పుస్తకాల బీరువా. అంతకు తప్ప ఇంకేం సామాన్లు లేవు. అతని టేబుల్ మీద తను తీసిన ఫోటో రవితో కలిపి భుజం మీద చేయి వేసి చూపుడు వేలుతో దూరంగా చూపిస్తున్న ఫోటో ఉంది. ఆ ఫోటో చూడగానే సుచరిత పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. నేనిప్పుడే వస్తా, ప్రతిభ పరిగెత్తింది. సుచరిత అక్కడే నిలబడింది. ప్రతిభ ఎవరితోనో స్నేహితురాలతో మాట్లాడుతోంది. రాత్రి చూసిన సినిమా గురించి తర్కిస్తూ మాట్లాడుతోంది. ఆ క్షణంలో ప్రతిభను చూస్తే అసలు ఇక తనని అక్కడ వదిలి వెళ్లిన సంగతి గుర్తు ఉన్నట్టుగా లేదు. అక్కడ నిలబడిపోయావేం, లోపలికి రా. సుచరిత అంతెత్తున ఉలిక్కి పడింది. తిరిగి చూసేసరికి వెనక మరో గుమ్మంలోంచి ఆ గదిలోకి వచ్చిన హేమంత్ నిలబడి ఉన్నాడు. సుచరిత ఉలికిపాటిని చూసి ఏమిటి, భయం వేసిందా అన్నాడు నవ్వుతూ. సుచరిత అతన్నే చూస్తోంది. అలా నవ్వుతున్న అతన్ని చూస్తుంటే అచ్చు మళ్ళా రాత్రి హోటల్లో చూసిన హేమంత్ లాగానే ఉన్నాడు. సుచరిత ఇంతసేపటికి గుండెల నిండా గాలి పీల్చుకున్నట్టు అయింది. హమ్మయ్యా అంది గుండెల మీద చేయి వేసుకుంటూ. భయపడ్డావా
అవును. ఎందుకట? ఏమిటో ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత ఇద్దరు హేమంతులు ఉన్నారా అని కంగారు పడిపోతున్నాను అంది చిలిపిగా. అదేమిటి? అతను ఆశ్చర్యంగా చూశాడు. అసలు నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానా, ఇక్కడ నాకు పనేమిటా అని ఆలోచిస్తున్నాను. అంటే రెట్టించాడు. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు ఇంకెవరోలా ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే అన్నయ్యకి చెప్పేద్దామని అనుకుంటున్నాను. అతను ఒక్కసారిగా నవ్వేశాడు. మై గాడ్ అన్నాడు. అతను నవ్వు చూసిన తర్వాత సుచరితకి ధైర్యం వచ్చేసింది. లోపలికి రా పిలిచాడతను. ఇక్కడి నుంచి గది బాగానే కనిపిస్తుంది నాకు అంది. నిన్ను గదిలోకి రమ్మంది గదిని చూడటానికి కాదు, నా గదిలో నిలబడిన నిన్ను నేను చూసుకోవటానికి. సుచరిత అతని వైపు చూసింది. అతను చూస్తున్నాడు. అతని కళ్ళలో మహత్యం ఏమిటో గాని సుచరిత అతని చూపులకి వివసురాలైనట్టుగా అతని వైపే చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ గది మధ్యకి వచ్చింది. సుచి, వెల్కమ్ టు అవర్ రూమ్ అన్నాడు తగ్గు స్వరంతో. సుచరిత అతని వైపే చూస్తోంది. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. సుచరిత వైపు అతని చెయ్యి సాగింది. అంతలోనే అది ఆగి యథాస్థానంలోకి వచ్చేసింది. దూరంగా ప్రతిభ స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతూనే ఇటు తిరిగింది. హేమంత్ చప్పున అన్నాడు, ఇలారా, నా ఈ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చో అన్నాడు. సుచరిత అతను చెప్పినట్టే చేసింది. హేమంత్ అల్మరాలో నుంచి కెమెరా తీసి వెంటనే క్లిక్కుమనిపించాడు. ప్రతిభ బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. ప్రతిభ వస్తూనే అక్కడి నుంచే పెద్ద కంఠంతో, అన్నయ్య, బీనా ఫోన్ చేసింది. నువ్వు తన చేత రాయించి పంపిన ఫజిల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట అంది. అలాగా, కంగ్రాచులేషన్స్ అన్నాడు. మనం కిందకి వెళ్దామా? ప్రతిభ పని అయిపోయినట్టు సుచరితని అడిగింది. సుచరిత తల ఊపింది. ముందు ప్రతిభ, తర్వాత సుచరిత, ఆ వెనక హేమంత్ మెట్లు దిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి భానుమతి గారు అంటోంది, నాదేం లేదు, అంతా మా హేమంత్ ఇష్టం. వాడి సంతోషమే మాకు ప్రధానం. నేను ఈ మాట చెప్పగానే నీ ఇష్టం అనేశాను. అడుగో వస్తున్నాడుగా, మీరే అడగండి అంది. హేమంత్ సుచరిత కూర్చున్నారు. ప్రతిభ తల్లి కుర్చీ వెనక నిలబడింది. భానుమతి గారు అంటోంది, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. మా వాడి ఇష్టానికి ఈ ఇంట్లో ఎవరు అడ్డు చెప్పరు. కాకపోతే ఈ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి కాస్త బాధ్యతతో మమ్మల్ని ఇంటిని చూసుకుంటే చాలు, అదే మాకు ఆనందం అంది. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో ఉందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.